హాయ్ అండి. ఇవి క్రాఫ్ట్ మెటీరియల్ అండి. దీని గురించి నేను ఒక చిన్న నిజమైతే చెప్తానండి. ఇవి మనం ఏదన్నా సరదాగా చేసుకుందాము అనని స్టార్ట్ చేస్తాము. ఆ స్టార్ట్ చేసినప్పుడైతే కంపల్సరీ ఎంతో కొంత ఫస్ట్ మనీ పెడతానికి ఇష్టపడతాము. తర్వాత అండి అట్లా అట్లా పెరుక్కుంటూ వెళ్ళిపోతాయి. చాలా పెట్టాల్సి వస్తుంది. మనమైతే చూసి ఆలోచించి అయితే ఇందులోకి స్టెప్ వేయాలండి. మనం కొన్ని తెప్పించుకొని ఏదో స్టార్ట్ చేద్దామని చూస్తాము, దానికి ఏదో మళ్ళీ లోటు వస్తూ ఉంటుంది. అట్లా పెరుక్కుంటూనే వెళ్ళిపోతాయండి. నేనైతే మనీ చాలా పెట్టాను. తర్వాత మనం అది స్కిప్ చేసామంటే మాత్రం ఆ మనీ అనేది చాలా వేస్ట్ అయిపోతుందండి. మనం స్ట్రాంగ్గా ఉన్నామా, చేయగలుగుతామా లేదన్నది ఆలోచించుకొని స్టెప్ వేయండి ఇందులోకి. ఇవి మిర్రర్స్ అండి, సైజుల వారీగా. మనం ఇంట్లోకి సరదాగా చేసుకోవాలన్నా ఎంత లేదన్నా ఒక 3-4 వేలు అయితే ఖర్చు అయిపోతాయండి. అవి హ్యాండ్మేడ్ అనేసరికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనం ఓపిక కూడా చాలా ఉండాలండి మనం ఇవి చేయాలంటే. ఇవి స్టోన్స్ అండి, మల్టీ కలర్గా షేడు మారుతూ ఉంటాయి. ఈ మిర్రర్స్ వచ్చేసి సైజుల వారీగా అండి. అన్ని సైజులు చూసేసుకొని షేప్స్ అనేవి కలిసిపోతాయండి. ఇట్లా 4 ప్యాక్స్ వేసుకున్నాను. విడివిడిగా పెట్టుకోవాలంటే చాలా కష్టం కదా. 20 షేప్స్ వరకు ఉంటాయండి అందులో. ఇవి స్టోన్స్ అండి. తర్వాత వాటికి సంబంధించి ఈ గ్లూ అయితే ఉండాలండి. చిన్న గ్లూ అనేది పలసగా వస్తుందండి, లిక్విడ్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉండదు. మనం ఏదైనా చేయాలంటే అది బాగా పర్ఫెక్ట్గా రావాలని మనం అనుకుంటాం కాబట్టి మంచి మెటీరియలే చూసి కొనుక్కోవాలి. ఇలాగేనండి డబ్బు అనేది మనం పెట్టాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించుకొని అయితే స్టెప్ తీసుకోండి. మనం చిన్న ఫ్రేమ్ ఏదన్నా చేసుకోవాలన్నా కూడా 5-6 రకాలు అయితే కొనాల్సి వస్తుంది మెటీరియల్ అనేది. ఇంకా ఉందండి, నెక్స్ట్ మెటీరియల్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఎపాక్సీ గ్లూకి వాడేయండి. ఈ మెటీరియల్ వచ్చేసి దానికి సంబంధించిన ప్రాజెక్ట్ చేసినప్పుడు దానికి యూజ్ అయ్యాయి. ఇవి వచ్చేసి గ్లాస్ పెయింటింగ్స్ అండి. మనం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి, కానీ ఖర్చు అనేది మాత్రం అవుతాయండి. మనం ఏదన్నా చెయ్యాలి అంటే డబ్బు అనేది పెట్టాల్సి అవుతుంది. దాని గురించి ఆలోచించుకొని మనం స్టార్ట్ చేసుకోవటం మంచిది.